హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా నేను వీడియోస్ పెట్టి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది కదా. సో ఇంకా ఇప్పుడు అలా చేయకూడదు అనుకుంటున్నాను. రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. సో మేము ఇంటి దగ్గర దీపం పెట్టేసుకున్నాను మార్నింగే. మళ్ళీ ముగ్గురం రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఇది సాయిబాబా టెంపుల్ అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి. అంటే మా ఇంట్లో ఏ అకేషన్ అయినా ఇక్కడికే వస్తాము. ఆ పక్కన చిన్నగా ఉంది కదా ఆ టెంపుల్, అదేమో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మా మ్యారేజ్ డే బుధవారం రోజు అనమాట, 28th May. ఇంకా నెక్స్ట్ డే గురువారం కదా. ఈ టెంపుల్లో 2nd and 4th థర్స్డే రోజు అన్నదానం చేస్తారనమాట. అయ్యగారు అడిగారు మీరు ఏమైనా ఇస్తారా రేపు అనేసి. ఇంకా అడగగానే మాకు తోచినంత మేము ఎంతో ఇచ్చేసామన్నమాట. నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది, బ్లెస్డ్గా అనిపించింది. ఇంకా మేము దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత దోశలు వేసేసాను. చట్నీ టెంపుల్కి వెళ్ళకముందే రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకా వచ్చాక వేడివేడిగా దోశలు వేసుకుందాం అనేసి సిద్ధుకి వేసి ఇచ్చేసాను. బాక్స్లో పెట్టి ఇచ్చేసా. ఆఫీస్కి వెళ్ళడానికి అప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఆఫీస్లో తింటా అంటే బాక్స్లో పెట్టి ఇచ్చేసా. ఇంకా నేను పక్కన టీ పెట్టేసుకున్నాను. అంటే నేను పాపకు తినిపించిన తర్వాత తింటా కదా, ఆ టైంలో ఇంకా ఆకలి వేయద్దనేసి మేము తినే టైంలో అత్తమ్మ కాల్ చేశారు. ఇంకా ఒకసారి సీన్ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి. సీను అంటే మారిది. సరే అత్తమ్మ పాపకు తినిపించాక వెళ్దామనేసి పాపకు తినిపించి నేను తిన్నాను. ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళిపోతున్నాము. ఆటోలో వెళ్ళాము. ఆ బాబు ఇంటి పక్క బాబు అనమాట, మింటూ. తనేమో మా నాని. ఇంకా అక్కడ పని అయిపోయాక లంచ్ చేసాము. సిద్ధు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు ఇంటికి. ఇంకా అక్కడ నుండి విశాల్ మాల్కి వెళ్ళాము. పాపకి డ్రెస్సెస్ తీసుకున్నాము క్యాజువల్స్ అనేసి. ఇంకా తను చెప్తుంది, తనకు కావాల్సినవి తీసిస్తుంది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది, నాకు చాలా అప్సెట్గా అనిపించింది. ఇంకా పాపకి డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత పాప ఒకసారి లిఫ్ట్ ఎక్కి పైనకి వెళ్ళొద్దామని ఉంది. ఎందుకంటే పైన టాయ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా వాళ్ళు వెళ్ళారు, నేను కిందే ఉన్నా. నేను డ్రెస్సెస్ తీసుకోమంటే అలా చూద్దామని ఉన్నా. ఇంకా వాళ్ళు లిఫ్ట్లో ఉన్నారు. లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయిందంట. చాలా టెన్షన్ అనిపించింది. నాకు కాల్ చేసి చెప్తే నేను మళ్ళీ అక్కడ సెక్యూరిటీకి చెప్పాను. సో వాళ్ళు క్లియర్ చేశారు అంతా. ఇంకా లిఫ్ట్ మళ్ళీ వర్క్ అయింది. సో వాళ్ళు బయటకు వచ్చేసారు. టెన్షన్గా అనిపించింది కాసేపు. ఏం చేయాలో అర్థం అవ్వలేదు నాకు. ఇంకా ఇంటికి వచ్చాక స్వీట్ ఏం చేయలేదు. సిద్ధేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను సేమియా పాయసం చేస్తున్నా. సిద్ధ వచ్చాక ఇద్దామనేసి. ఈ టైంలో పాప పడుకుంది. ఇంకా ఇదే కరెక్ట్ టైం కదా, తర్వాత చేయనివ్వదు. అంటే చేయనివ్వదు అంటే నన్ను ఏమన్నది కానీ అమ్మ ఆడుకోని అంటది. పాపం తనతో టైం స్పెండ్ చేయాలంటే తను పడుకునే టైంలోనే నేను వర్క్ చేసుకోవాలి. అందుకనేసి ఇంకా చూసారా సేమియా పాయసంలో నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదు. అది కొబ్బరి అనమాట, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా ఆ పాలల్లో కుక్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది. మా అమ్మ వాళ్ళు అలాగే వేసేవాళ్ళు అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత డ్రై ఫ్రూట్స్ అని వేసేవాళ్ళు కానీ ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది నాకు. డ్రై ఫ్రూట్స్ అయితే నేను తినను, అందులోవి తీసి పక్కన పెట్టేస్తా. అందుకనేసి కొబ్బరి వేసుకున్నా. పాప లేచాక ఇంకా షాప్కి వెళ్ళి ఈ కలర్స్ పేపర్స్ తీసుకొచ్చా. తనకి క్రాఫ్ట్స్ నేర్పించినట్టు ఉంటుంది. ఇంకా కొంచెం ఏమైనా డెకరేషన్ చేసుకుందాం అనేసి అది యూట్యూబ్లోనే చూసాను. అప్పుడే నేను ఇంకా ట్రై చేస్తున్నా. కలర్ పేపర్ని ఒకసారి ముందుకి, తర్వాత నేను ఆ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వెనక్కి ఒకసారి అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని ఒక సైడ్కి మొత్తం మలిచేసి
తర్వాత పిన్స్ చేసుకోవాలి, చూపిస్తాను కదా. ఒకసారి చూడండి, నా చేతిలో ఉంది కదా, అలా ఒక సైడ్కి మొత్తం ఫోల్డ్ చేసి నేను పిన్ చేసుకుంటున్నాను. నా దగ్గర గమ్ లేదు, గమ్ ఉందనుకొని నేను తెచ్చుకోలేదు. గమ్ పెడితే మంచిగా నీట్గా కనిపిస్తుంది, ఇలా పిన్స్ కొడితే పిన్స్ కనిపిస్తున్నాయి, అలా బాగాలేదు. అలా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అలాగే 2 అటాచ్ చేసుకుంటే రౌండ్గా వస్తుంది. ఇంకా అలా కాకపోయినా ఒక్కదాంతో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మిగతా పేపర్ని కూడా కొంచెం వెనక్కి లాగి పెట్టేస్తే అలా కూడా రౌండ్గా వచ్చేస్తుంది. చూడండి, నేను అలా రెండింటిని అటాచ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 3 కలర్స్ తీసుకున్నా, పింక్, రెడ్, ఇంకా ఇంకొకటి ఎల్లో కలర్. ఎస్, ఆ 3 కలర్స్ తీసుకున్నాను. అంటే షాప్లో అవే ఉండే, నేను యాక్చువల్గా పర్పుల్ అండ్ పింక్ కోసం వెళ్ళాను కానీ నాకు దొరకలేదు. తర్వాత ఇంకా అవన్నీ అతికిచ్చేసాను గోడకి. కాకపోతే మా పాప అవి ఎలా ఆగాయి మమ్మీ అనేసి ఇంకా వాటిని కొంచెం పైకెత్తుతూ చూసింది. అవన్నీ రాలిపోయాయి అన్నమాట. లాస్ట్కి మాత్రం అది లేదు. మేము బయటికి వెళ్ళి కేక్ తీసుకొని ఇంకా అక్కడే బయటే రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వద్దామని అనుకున్నాము. కాకపోతే సిద్ధుకి ఆఫీస్ నుండి రావడానికి చాలా లేట్ అయిపోయింది. 8:30, 8:45 అట్లా వచ్చారు. ఇంకా మా చెల్లి వాళ్ళు వస్తున్నారని కాల్ చేశారంట. సో ఇంకా అందుకే ఇంకా బయటకు వెళ్ళడం ఎందుకు, వాళ్ళు వస్తున్నారు కదా అని చికెన్ తీసుకొచ్చారు. ఇంకా మా చెల్లియే ప్రిపేర్ చేసింది, చాలా టేస్టీగా ఉండే ఆ రోజు కర్రీ మాత్రం. మా చెల్లి వాళ్ళు మాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. నాకు వచ్చే వరకు కూడా తెలీదు, సిద్ధు కాల్ చేస్తున్నారంట కానీ నాకు చేయలేదు. వాళ్ళే వచ్చేటప్పుడు మాకు కేక్ తీసుకొచ్చారు. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి తినేసామండి. ఓకే అండి, ఇంతతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు.